హాయ్ రోహన్ రాయ్, హలో హలో ఎలా ఉన్నావు? సూపర్. మీరు? నేను బాగున్నాను. ఎలా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ? టిఎఫ్ఐ ఎప్పుడు బెస్టే. ఒక్కసారి మనం 100% ఇచ్చామంటే టిఎఫ్ఐ మనకి తిరిగి 200% ఇస్తుంది. ఇంకా దాన్ని ఆ ట్రాక్నే మెయింటైన్ చేయాలి, అటు ఇటు డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా. సో అందరితో టచ్లో ఉంటావా ఎప్పుడు? అంటే నీకు ఫోన్లు, అంటే నువ్వు ఫోన్లు చేస్తావు షూటింగ్ ఉంటేనే కాకుండా షూటింగ్ లేనప్పుడు కూడా కాల్స్ ఇప్పుడు 90s తర్వాత మౌలి అన్న, వసంతిక అక్క ఎవ్రీ 1 month కి 2 weeks ఒకసారి కలుస్తుంటాం మేము. ఎట్లయినా వెళ్ళి అలా డిన్నర్ చేసి వచ్చి ప్రశాంతంగా దొబ్బి తిని దాని తర్వాత కాసేపు అలా మాట్లాడుకొని మొత్తం చిట్ చాట్ చేసుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కలుసుకుందామని అలా తిరుగు. సార్ అయితే ఆల్వేస్ క్లోజే నాకు. ఒకసారి కాల్ చేస్తుంటాడు, నేను సార్ మేము ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ ద సెన్స్ వీఆర్ సో ఫ్రెండ్లీ, కలిసిమెలిసి ఉంటాం. మొన్న పాపం ప్రతాప్ కూడా సార్కి, సార్ ని కలిసా, సార్ సార్ పాపం ప్రతాప్ తో హిట్ కొడతాడని కోరుకుంటున్నా. సో ఇండస్ట్రీలో వీళ్ళంతా నీ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకెవరు ఫ్రెండ్స్? ఇప్పుడు వసంతిక నేను నాకు పర్ఫెక్ట్ గా ఊహ తెలిసినప్పుడు 90s సాంప్రదాయం చెప్పిన శివాజీ గారు, అంటే మా నాన్నలాగే శివాజీ గారు కలుస్తారా? యా అంటే కలవరు. ఇప్పుడు ప్రీలియస్ కానీ కానీ కాల్ అయితే చేస్తారు. ఏమైనా అడ్వైస్ ఇవ్వడానికి, ఏమైనా నేను అటు ఇటు రైట్ స్టెప్ తీసుకోవడం, మా అమ్మ కూడా అడ్వైస్ తీసుకుంటుంది ఒక్కోసారి నా కెరియర్ లో. సో శివాజీ గారు ఆన్లైన్ టచ్ ఉంటారు. తెలుగు సార్, వసంతిక అక్క, మౌలి అన్న, మేము ఫిజికల్ అండ్ కాల్లో కూడా టచ్ లో ఉంటాం. సో ఇప్పుడు ఏమంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ అయినా మీ నాన్న అయినా హ్యాపీయా? ఆఫ్టర్ గద్దర్ ఇంకా హ్యాపీ, కానీ ఇంకా పెద్ద గోల్స్ ఉన్నాయి. నేషనల్ ఉంది, ఆస్కార్ ఉంది, అంతవరకు కొట్టాలని నా గోల్. మా మమ్మీ డాడీ ఇప్పుడు ఇంకా ప్రౌడే. మా అన్న కూడా, మా అన్న, మా అమ్మ, మా నాన్న ఆల్వేస్ సపోర్టింగ్. గద్దర్ అవార్డు ఏ మూవీకి వచ్చింది? ప్రీ వెడ్డింగ్ షోలో మంచి క్యారెక్టర్ చేశారు. ఓకే. ఎక్కువ పేరు వచ్చిందంటే 90s వెబ్ సిరీస్, అలాగే భర్త మహాశైలు విజ్ఞప్తికి రవితేజ గారితో మంచి క్యారెక్టర్ చేసావు. ఇక ప్రీ వెడ్డింగ్, సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని. నీ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏదైతే 90s వెబ్ సిరీస్ లో అదే క్యారెక్టర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆ మ్యూజిక్ వస్తుందో, ఆ పదాలు వస్తాయో, దాంతో ఏకంగా సినిమా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎలా అనిపించింది అట్లా నీ క్యారెక్టర్ కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పదాలతోటే సినిమా రావడం ఎలా అనిపించింది నీకు? అదే ఫస్ట్ ఈ పదం ఫేమస్ అవడం వల్లే, అంటే ఈ పదం ఫేమస్ అయింది కాబట్టి ఇంకా సినిమాకి పిఆర్ ఎక్కువైంది. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని మనం కామన్ గా అనుకుంటాం. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ అయిపోయింది. ఇది నేను ఎప్పుడు మొన్న రీల్స్ లో చూసిన ఫారినర్స్, హిందీ వాళ్ళు, ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయింది సాంప్రదాయని. సో క్యాచీ పేరు ఎనీహౌ. శివాజీ గారు ముందు వేరే పేరు పెడదాం అనుకొని ఇది హిట్ అయింది, ఇంత పేరు వచ్చింది, నన్ను పెట్టుకున్నారు అన్నప్పుడు, మేము మా ఇద్దరు కాంబినేషన్ అన్నప్పుడు ఇది ఒక క్యాచీ పేరు, పిఆర్ కూడా హెల్ప్ అవుతుంది, సో మంచి పేరు కదా అని శివాజీ గారు మన Q&A లో కూడా చెప్పుంటారు. సో